తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. మార్చిలో బంగారం ధరలు భారీగా పడ్డాయి. ఒక్క నెలలో 13% పతనాన్ని చూశాయి. గత 17 సంవత్సరాలలో గోల్డ్ ధరలు ఒక్క నెలలో ఇంత భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. మధ్యప్రాచ్యంలోని యుద్ధ పరిస్థితులు తగ్గే అవకాశం ఉన్నందున ఇప్పుడు బంగారం ధరలు కాస్త పెరుగుతున్నా ఓవరాల్ గా మార్చి నెలలో చూస్తే బంగారం ధరలు 13% తగ్గాయి. మార్చి 1న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,73,090 రూపాయలుండగా మార్చి 31న 1,49,290గా ఉంది. 31 రోజుల్లో 23,800 రూపాయలు పడిపోయింది. బంగారం ధరలు 30 రోజుల్లో సుమారు 13.75% తగ్గాయి. అయితే ఈ ఏడాది యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశాలు తగ్గడంతో గోల్డ్ మార్కెట్ కష్టకాలంలో ఉందని మనీ కంట్రోల్ కథనం విశ్లేషిస్తోంది. ఈ కథనం ప్రకారం డాలర్ విలువ తగ్గడంతో ఇతర కరెన్సీ హోల్డర్లకు గ్రీన్ బ్యాక్ డినామినేటెడ్ కమోడిటీస్ కొంత అందుబాటులోకి వచ్చాయి. అంటే డాలర్ బలహీనమైనప్పుడు డాలర్లో అమ్మే వస్తువులు మన కరెన్సీలో తక్కువ ధరకు లభిస్తాయి. టేస్టీ లైవ్ గ్లోబల్ మ్యాక్రో హెడ్ ఇలియా స్పివాక్ మాట్లాడుతూ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సహాయకారులకు ఇరాన్పై యుద్ధం ఆపడానికి సిద్ధమని చెప్పిన తర్వాత ఆసియా పసిఫిక్ మార్కెట్లో గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. ఇది ఫైనాన్షియల్ మార్కెట్లలో రిస్క్ ఆన్ రెస్పాన్స్ ని ప్రేరేపించిందన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం హార్మోజ్ జలసంధి చాలా వరకు మూసున్నప్పటికీ ఇరాన్పై సైనిక చర్యను ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, దాన్ని తిరిగి తేవడానికి ఒక సంక్లిష్టమైన ఆపరేషన్ను భవిష్యత్తుకు వదిలివేస్తానని ట్రంప్ తన సహాయకులకు చెప్పారు. గోల్డ్ సుమారు ఒక వారం నుండి స్థిరంగా ఉంది. గత శుక్రవారం ర్యాలీ ప్రత్యేకంగా గమనార్హం. ట్రెజరీ ఈల్డ్స్ తగ్గినప్పటికీ మార్కెట్లు ఇరాన్ యుద్ధాన్ని రీసెషన్ రిస్క్ గా చూసుకుంటున్నట్లు కనిపిస్తోందని టేస్టీ లైవ్ గ్లోబల్ మ్యాక్రో హెడ్ ఇలియా స్పివాక్ అన్నారు. ఈ నెల ఇప్పటి వరకు బులియన్ 13% కంటే ఎక్కువ తగ్గింది. దాన్ని బలమైన డాలర్, యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ కట్ కోసం తక్కువ ఆశలు ప్రభావితం చేశాయి. ఈ త్రైమాసికంలో ధరలు ఇంకా 5% పెరిగిన స్థాయిలో ఉన్నాయి. ట్రేడర్లు ఈ ఏడాది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ అవకాశాన్ని దాదాపు పూర్తిగా విస్మరించారు. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ ధరలు మొత్తానికి ధరల పెరుగుదలకు దారితీస్తాయి. గోల్డ్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వాతావరణంలో బాగా నిలుస్తుంది. ఇది వడ్డీ ఇవ్వని ఆస్తి. మధ్యప్రాచ్య యుద్ధం మొదలైన ముందు సిఎంఈ గ్రూప్ ఫెడ్ వాచ్ టూల్ ప్రకారం ఈ ఏడాదిలో 2 ఫెడ్ రేట్ కట్స్ ని ఆశించారు. యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఇరాన్ యుద్ధం ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రభావం చూపుతుందో చూడడానికి వేచి ఉండవచ్చని, ఎందుకంటే పాలసీ మేకర్లు సాధారణంగా ఎక్కువ ఆయిల్ ధరల వంటి షాక్స్ ను తట్టుకుంటారని ఫెడ్ చైర్ జెరోమ్ పవెల్ సోమవారం చెప్పారు. మొత్తంగా చూస్తే ప్రపంచ రాజకీయాలు, ఎకానమీ, గోల్డ్ ధరల పరస్పర సంబంధం ఎంత ప్రభావవంతమైందో స్పష్టమవుతుంది. మార్కెట్లో ఏర్పడే ప్రతి మార్పు మన ఆర్థిక భావాలను, పెట్టుబడుల నిర్ణయాలను దిశానిర్దేశం చేస్తుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. మార్చిలోనే బంగారం ధరలు భారీగా పతనం కావడం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు మరో అవకాశం ఇస్తుంది. అయితే బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్నది ప్రపంచ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఇవన్నీ గమనిస్తూ ఉండాలి.